రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా సిటీకి అన్ని వైపులా రావాలని చెప్పి కొన్ని ఫార్మా విలేజెస్ టైపు సిటీ చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్కి మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అయితే ఈ డెవలప్మెంట్స్ అన్ని చేయాలని చెప్పి కొన్ని ప్లేసెస్లో చేయబోతున్నారు. అండ్ అలాగే హైదరాబాద్కి సీ సముద్రం లేకపోవడం వల్ల వాళ్ళు ఈ డ్రై పోర్ట్స్ అనే కాన్సెప్ట్స్తో కొన్ని ల్యాండ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ల్యాండ్స్ అన్ని కూడా ఓఆర్ఆర్ బయట పక్కనే ఉంటాయి. సో ఫ్యూచర్ అంతా కూడా ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ ఏదైతే నెక్స్ట్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ అయితే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్కి మధ్యలో మంచి భూమి అయితే రాబోతుంది. మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. కానీ మీరు ఎక్కడ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో అని చెప్పి చేస్తున్నారో అదే మెయిన్ మీరు ఆలోచించుకోవాల్సిన ఒక విషయం. పర్టికులర్ కంపెనీ అని నేను చెప్పను, కానీ మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా కంపెనీస్ అయితే అన్ని చాలా బోగస్ కంపెనీస్ చాలా విధాలుగా కొత్త కొత్త స్కీమ్స్ అని చెప్పి జనాలను స్కామ్ చేయడానికి కొన్ని వందల కోట్ల స్కామ్ అయితే చేస్తున్నారు బయట. బైబ్యాక్ ఆఫర్స్ అని చెప్పి, అలాగే ఎర్రచందనం చెట్లు అని చెప్పి, ఈ బైబ్యాక్ ఆఫర్స్ అని చెప్పి వీళ్ళు తక్కువ రేట్లకి ఇస్తాం, మీకు ఎక్కువ ల్యాండ్ వస్తుంది, 1.5 year 2 years తర్వాత మేము మీకు అమౌంట్ ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి ఇవన్నీ వర్కౌట్ అవ్వని కొన్ని స్కీమ్స్ ఇచ్చి జనాలను అయితే మోసం చేస్తున్నారని చెప్పి మనం అందరం న్యూస్లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ ఎర్రచందనం చెట్లు అవి ఇవి అని చెప్పి మీరు 15 years వెయిట్ చేయాలి, 20 years వెయిట్ చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని కొత్త రకాల స్కీమ్స్ అయితే వస్తారు. అది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది, మార్కెట్లో ఎవరైనా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారా? నేను చాలా వెంచర్స్లో చూశాను, చాలా చోట్ల చూశాను. ఎర్రచందనం చెట్లన్నీ వాళ్ళు ప్లాంటేషన్ చేశారు, ఈ ఫార్మింగ్ అయితే జరుగుతుంది. కానీ అది ఎంతవరకు రియల్ టైంలో అది ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ 15-20 years తర్వాత అది వర్కౌట్ అవుతుందని చెప్పి ఐడియా లేదు. ఏదైనా సరే మీరు ఒక జెన్యూన్ ల్యాండ్ తీసుకున్నారు అంటే ఒక 1 or 2 years అటు ఇటుగా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ ల్యాండ్స్ తెలంగాణకి ఏదైతే ఈ లొకాలిటీ పరంగా జియోగ్రాఫికల్గా ఈ తెలంగాణకు ఉన్న ల్యాండ్స్ అండ్ తెలంగాణకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా ఓఆర్ఆర్ అనేది చాలా పెద్ద మొత్తంలో హైదరాబాద్కి అయితే కాంట్రిబ్యూట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ కూడా దీనికి మించి కాంట్రిబ్యూట్ అయితే చేస్తుంది ఈ యొక్క హైదరాబాద్ డెవలప్మెంట్స్ విషయంలో. ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా దీనికి సంబంధించి చాలా ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ త్రిబుల్ ఆర్కి సంబంధించి మార్కింగ్స్ అనేవి కూడా చేస్తున్నారు. సో వన్స్ ఈ డెవలప్మెంట్స్ అయ్యాయి అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళైతే ఫ్యూచర్లో కనీసం అవుటర్ రింగ్ రోడ్ కాదు కదా, రీజనల్ రింగ్ రోడ్ లోపల కూడా ఒక గజం కొనాలంటే వాళ్ళ బడ్జెట్లో ఉండదు. సో కాబట్టి మార్కెట్ ఎప్పుడు బాగానే ఉంటుంది, బట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు